యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పేజ్ సంఖ్య 222 క్రొత్త నిబంధనలో. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. అట్లనే మొదటి అధ్యాయము అదే పుస్తకంలో 9-10 చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. రక్షించబడిన దేవుని బిడ్డలో దేవుని బీజము ఉంటుంది కాబట్టి వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు, పాపము చేయజాలడు అని ఒక మాట చదువుకున్నాం. మొదటి యోహాను పత్రిక 3:9. దేవుని మూలంగా పుట్టిన వాని ప్రతి వానిలో ఆయన బీజము నిలుస్తుంది కాబట్టి వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. మనం ఇందాక ఇంకో మాట కూడా చదువుకున్నాం మొదటి అధ్యాయంలో. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. 2వ అధ్యాయం మొదటి వచనంలో, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మనం చదువుకున్న మొదటి మాటలో రక్షణ పొందినవాడు దేవుని బిడ్డ పాపము చేయడు. ఎందుకంటే దేవుని యొక్క బీజము ఆయన ఆత్మ తనలో ఉంటుంది కాబట్టి పాపము చేయడనే మాట చదివాం. మరి రక్షించబడిన తర్వాత మనము పాపమే చేయకుండా మిగతా జీవితం అంతా జీవిస్తామా అనే డౌట్ కలిగి ఈ 2 వచనాలు ఇలాంటివి చదివినప్పుడు కొంచెం చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. మొదటి అధ్యాయంలో ఈ వాక్యము రాసింది విశ్వాసులకి. ఆయన మనము పాపము చేయలేదని చెప్పుకుంటే దేవుణ్ణే అబద్ధికునిగా చేయువారం అవుతాము అని చెప్తున్నారు. అంటే మన లైఫ్లో పాపము చేయలేదని ఎవరన్నా చెప్పుకుంటున్నారనుకో, అది కరెక్టే కాదు అని చెప్తున్నాడు. అంటే ఏ పాపం ఇది? ప్రభువులోకి రాకమునుపు చేసిన పాపమా, లేకపోతే వచ్చాక కూడా కొన్నిసార్లు పాపంలో పడే స్థితిని చెప్తున్నాడా? అఫ్కోర్స్ ప్రభులోకి రావాలని అంటేనే మన పాపాలు ఒప్పుకోవాలి, లేకపోతే మనకి పాప క్షమాపణే లేదు, అలాగ తీసుకోవచ్చు. కానీ 2వ అధ్యాయంలో ఎవడైనాను పాపము చేసిన ఎడల, మొదటి వచనంలో నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మనకున్నాడని చెప్తూ ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడని చెప్తున్నాడు. అంటే రక్షించబడిన తర్వాత కూడా మరి పాపం చేసే స్థితి ఉంటుందా? 3వ అధ్యాయం 9వ వచనంలో అయితే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు కూడా పాపము చేయజాలడు అని ఉంది. ఎందుకంటే దేవుని ఆత్మ తనలో ఉంటాడు కాబట్టి అని ఉంది. ఇక్కడేమన్నా ఎవడైనా పాపము చేసిన ఎడల, మీరు పాపం చేయకూడదని రాస్తున్నాను ఈ సంగతులు. బట్ ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మనకున్నాడు కాబట్టి ఆయన మన పాపాలకి శాంతికరమై ఉన్నాడు, అంటే క్షమిస్తాడు అని చెప్తున్నారు. సో మనం రక్షించబడిన తర్వాత క్రీస్తు స్వారూప్యంలోకి ఎదగాలి. అంటే ఒకప్పుడైతే పాపానికి దాసులమై ఉన్నాం, ఇప్పుడు మనము పాపాన్ని జయించగలము అని చెప్తూ 3వ అధ్యాయం 9వ వచనం రాస్తున్నాడు. ఒకప్పుడు పాపం అంటే నీకు నిర్వచనమే, డెఫినేషన్ తెలియకుండా పాపములోనే ఉంటూ నువ్వు పాపాన్ని బట్టే అతిశయిస్తూ ఉన్న నీవు రక్షించబడిన తర్వాత హృదయపూర్వకంగా పాపము చేయటం అసంభవం.
అనే మాట చెప్తున్నాడు 3వ అధ్యాయం 9వ వచనం. అంటే రక్షణ పొందిన మనము స్వతహాగా వెళ్ళి పాపం చేసి వస్తాము కదా అని పరిగెత్తా ఉంటే కొంచెం ఆలోచన చేయాలి, అసలు రక్షణ పొందామా లేదా అని. ఎందుకంటే పాపం చేస్తాం అని అనేటప్పుడే అసలు అనే హృదయం దాదాపుగా రాదు, అది వచ్చేస్తుందంటే అక్కడనే చెక్ పెడతాడు ప్రభు, ఏంటది అని ఆగిపోతుంది. అలా కాకుండా చేసి వస్తాం కదా పాపం అని చేసి కూడా వచ్చి అసలు ఏమి రిపెంటెన్స్ లేకుండా ఏమి లేకుండా అంటే ఒకసారి ఆలోచించు, రక్షణ పొందారు లేదా. అంటే హృదయపూర్వకంగా పాపము చేయటం అనేది జరగదు. పౌలు ఒకసారి చెప్తున్నారు, మీరు హృదయపూర్వకంగా పాపం చేశారా ఇక దానికి క్షమాపణ ఉండదనే భావంతో చెప్తున్నాడు. సో రక్షించబడిన తర్వాత కొన్నిసార్లు ఇలాంటి వచనాలు మనకు చదివినప్పుడు సరైన భావం లేకపోతే కొన్నిసార్లు గిల్ట్ వస్తుంది. అదే నేను రక్షణ పొందాను, ఏంటిది పాపం చేయకూడదు అంటున్నాడే, మరేంటి నేను అని సరైన అవగాహన లేఖనాల పట్ల లేకపోతే కొన్నిసార్లు మనకి ఒక రకమైన గిల్ట్, అంటే ఏంటి అబ్బా ఇది అసలు ఏంది అనే భావనలోకి వెళ్ళొచ్చు. సో మనం చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా రక్షణ పొంది తొలి దినాలు నడుస్తున్న మీరు పాపాన్ని జయించే స్థితిలో పోరాడుతూ ముందుకెళ్తుంటే వచ్చే ఎదురయ్యే పరిస్థితుల్లో, పాపంతో పోరాడే పరిస్థితుల్లో మళ్ళీ పడిపోతూ ఉంటే కొంచెం చాలా జాగ్రత్తగా లేఖనాన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రార్థన చేసే మనం పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రభు మన ప్రార్థన వినడు. కీర్తనలు 66:18 చదవండి. ఇది ఈ మాట, పాపాన్ని లక్ష్యం చేయటం అంటే ఏంది, పాపమే చేయకుండా ఉండటం అంటే ఏంటి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, హృదయపూర్వకంగా అబద్ధం చెప్పి నేను డబ్బు సంపాదిస్తాను అని రక్షణ పొందిన తర్వాత కూడా అనుకుంటున్నాను, ఒక ప్లాన్ వేసి కొన్నిసార్లు ఆలోచన వస్తుంది. కొన్నిసార్లు పాత జీవితంలో నీకు అబద్ధాలతో డబ్బు సంపాదించే అలవాటు ఉంటే రక్షణ పొందిన తర్వాత అపవాది ఆ యాంగిల్లో నిన్ను శోధించే స్థితికి తెస్తాడు. ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత నువ్వు దాంట్లోనే నిలిచిపోయి ఇంకా చేసేస్తాంలే అని చేసేస్తే ఒకసారి నీ రక్షణ ఆలోచన చేయాలా. చేసేసి వచ్చిన తర్వాత కూడా ఏమి చింత లేకుండా కొన్నిసార్లు చేసేసి కూడా వచ్చేస్తావు. ఎందుకంటే నీ లేఖనం గురించి తెలియకపోవటమో, లేకపోతే ఆ సమయంలో మరీ చాలా నువ్వు బంధకాల్లో ఉండి అపవాది చేత చేసి వచ్చిన తర్వాత ప్రభు మాట్లాడుతుంటాడు. అప్పుడు రిపెంటెన్స్ చాలా చాలా పశ్చాత్తాపం చాలా అవసరం. సో అలాంటి సమయంలో నువ్వు అభద్రతాభావం అంటే గిల్ట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఏంటి ఎట్లా చేశాను, ఇక నాకు రక్షణ లేదా, అసలు నేను రక్షించబడ్డానా, ఇట్లాంటి క్వశ్చన్స్ నీకు రావచ్చు. సో అందుకొని రక్షణ అంటే ఏంటి అనే దాన్ని నువ్వు తెలుసుకోవటం చాలా ఉత్తమం. స్వతహాగా రక్షించబడిన బిడ్డ కూడా కొన్నిసార్లు తెలియకుండా కొంతమంది సినిమా పోతారు. సినిమా పోగానే కొంతమంది ఇలా చెప్పటం విన్నాను నేను. అంతకుముందు సినిమాలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఇప్పుడు సినిమాలో అపవిత్రతకి సంబంధించిన దృశ్యం చూస్తూ ఉన్నప్పుడు తట్టుకోలేడు, తెలియకుండా వెళ్ళాడు. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత హృదయంలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు దుఃఖపడతా ఉంటే దీనికి ఏంటబ్బా ఇది ఏదో కొత్తగా ఉంది అనిపిస్తుంది, బయటకు వచ్చేస్తా. ఒకవేళ ఇంకా ఇష్టం లేకుండా చూసినా ఇక సినిమా వాడు. అంటే అక్కడ ఏం జరిగింది, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు బంధకాల్లో నుంచి వస్తూ ఉన్నప్పుడు ఫరో మార్గ మధ్యలో కూడా ఒక ప్రయత్నం చేశాడు, మళ్ళా వెనక్కి తీసుకొస్తామని. ఏంటి వెళ్ళిపోయారు వీళ్ళు అని గొప్ప రథాలతో ఉన్న సైన్యాన్ని తీసుకెళ్ళి ఎట్లయినా మళ్ళీ తీసుకురావాలనుకున్నాడు, కానీ ఓడిపోయాడు. అభావం వచ్చేట్టుగా మనకి నిర్మాకాండం 15లో మోషేయు ఇజ్రాయేలులు యెహోవాను గూర్చి రాసిన కీర్తనలో 9వ వచనం, తరి మీదను కలిసికొనిదను దోపుడు సొమ్ము పంచుకొనిదను వాటి వలన నా ఆశ తీర్చుకొందునని నా కత్తి దూసేదనని నా చెయ్యి వాణ్ణి నాశనం చేయనని శత్రువు అనుకొనెను. కానీ నీవు నీ గాలిని విసరజేసేదివి, సముద్రము వారిని కప్పెను. కొన్నిసార్లు మళ్ళా ఏంటి తప్పిపోయాడు నా చేతుల నుంచి, నాకు దాసత్వంలో ఉన్న వాడు ఏంటిది రక్షణ పొందాడు దేవుని వైపు వెళ్ళిపోయాడని మళ్ళా రక్షించబడిన వెంటనే కొన్నిసార్లు కొంతమంది జీవితంలో శత్రువు లాగేయాలి మళ్ళా అనే ప్రయత్నం చేస్తుంటాడు.
అంటే వాళ్ళనైతే మళ్ళా బంధకాల్లో తీసుకెళ్లాలని ఇజ్రాయెల్ ప్రజల్ని ఫరో తన సైన్యం ప్రయత్నం చేశాడు. మనల్ని అయితే అపవాది మళ్ళీ పాపంలో పడేయాలా, ఇది కాదు పాత జీవితమే బాగుంది నాకు అనే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు స్టార్టింగ్లో ఉన్న విశ్వాసి కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోతే ఆత్మబలం లేకపోవటం చేత కొంచెం ఆ సిచ్యువేషన్కి వెళ్ళొచ్చు. అయితే దేవుడు బలవంతుడు కాబట్టి తనతో మాట్లాడుతూ విశ్వాసతో మాట్లాడుతూ, అది కాదు నాన్న, నువ్వు నా బిడ్డవి, అది కాదు, అది తప్పు అని నేను కన్విన్స్ చేస్తూ నీ పాదాలు పాపం వైపు కాకుండా ఆయన వైపు పరిగెత్తేట్టుగా నీకు ఆలోచన ఇస్తుంటాడు, బలం ఇస్తుంటాడు. అది నువ్వు విని ఓకే మళ్ళీ ఏంది ఇటు వెళ్తున్నాను అని మార్చుకుని ఇలా వెళ్తే దేవుని వైపు సరైన ప్రయాణంలో ఉన్నట్టు. లేకుండా ఆ గ్రహింపే లేకుండా నీళ్ళు మామూలుగా వెళ్ళి బాప్టిజం తీసేసుకొని సినిమాలు చూస్తూ అలా ఉన్నావనుకో, ఒకసారి రక్షణని చెక్ చేసుకోవాలా, రక్షించబడ్డానా. కొంతమంది అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళి చాలా డెప్త్గా వెళ్ళిపోయి ప్రభువుని కృపను బట్టి మళ్ళీ వస్తారు వాళ్ళు. బట్ అంత ప్రమాదంలోకి వెళ్ళకుండా దేవుని రక్షణ పొందిన నేను మళ్ళీ పాపంలో జీవించను, నాకు పరిశుద్ధ ఆత్మనిచ్చాడు, పాపము స్వతహాగా లక్ష్య పెట్టే స్థితి ఉండదు నాకు అని నువ్వు అనుకుంటే, నీకు ఆ గ్రహింపు ఉంటే రక్షణలో చాలా తొందరగా వెళ్ళిపోతూ ఉంటాడు. సో మనం పాపంతో పోరాడే విషయంలో సరైన అవగాహన మనకి చాలా అవసరం. దావీదు కూడా పాపం చేశాడు. అలానే దావీదు పాపం చేశాడని నేను కూడా పాపం చేస్తే పర్లేదులే అనుకునే భావం కాదు. ఆయన ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రాలా. అంటే యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తండ్రి దగ్గరికి నేను వెళ్ళి పరిశుద్ధాత్మనిస్తాను అనే వాగ్దానము లేదు. ఇప్పుడైతే నీకు పాపం చేయకుండా ఉండటానికి దేవుని యొక్క సహాయం చాలా మెండుగా ఉంది. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో నివసిస్తాడు. కానీ మరి అందరేంటి రక్షించబడిన వారు, బాప్టిజం తీసుకున్నవారు ఏంటి పరిస్థితులు, మరి పాపంలోనే ఉన్నట్టున్నారే అనే స్థితులు చూస్తున్నప్పుడు ఏంటి ఇది చాలా స్ట్రిక్ట్గా ఉంది, అంతా ఇది కాదులే అందరు చేస్తలా అనే ఒక భావం కలగచ్చు. కానీ ఎలక్షన్స్ వస్తే చాలామంది ఏంటిది బాప్టిజం పొంది ఆరాధనలో పాల్పంపులు పొందినారు కూడా కొంతమంది నాకు తెలిసే ఏంటిది ఇది తప్పు కదా, అన్యజనులు అంటే అవినీతిగా తీసుకుంటున్నారు, వీళ్ళు కూడా చేస్తున్నారేంటి, ఓకే ఇది పాపం కాదు కామాలి అనే భావాన్ని కొంతమందికి రావచ్చు. కాదు కదా, ఇది పాపం అనే తెలుస్తుంది కదా. ఎందుకంటే వీళ్ళు నైట్ టైం వెళ్ళి ఎవరో తెలియకుండా రండమ్మా రండి రండి అంటున్నారంటే బహిరంగంగా ఇస్తే అసలు ప్రభుత్వమే అసలు ఒప్పుకోదు కదా, లంచం కదా. మరి నేను జయించగలనే, ఇట్లా ఉండాలా ఇలా ఉండాలా, నీకు కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు నీకు యోహాను మాట గుర్తురావు 3:9 స్వతహాగా తెలిసి కూడా వెళ్ళవాక నీకు దేవుడు బలాన్ని ఇస్తాడో వెళ్ళవాక అని నువ్వు ఇక తెలిసినా కూడా పరిగెత్తుకొని ఆ పాపం చేయాలంటే నువ్వు కొద్ది నడవాలా, నడుస్తుంటావు, మళ్ళా చెప్తుంటాడు నడుస్తుంటావు, ఇంట్లో బయలుదేరి పరిగెత్తుంటావు, అప్పుడన్నా వస్తూ ఉంటుంది వాక్యం, అది కూడా తెలిసి 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 చేసావనుకో. కొంతమంది ఫస్ట్లో ఆగిపోతారు, కొంతమంది తెలియకుండా చేస్తారు. చేసిన తర్వాత కూడా దేవుడు కన్విక్స్ చేస్తుంటే ఇంకా దాంట్లోనే ఈసారి సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం కూడా తీసుకుంటూ అట్టట్ట ఉన్నావు అనుకో, ఒకసారి చెక్ చేసుకో రక్షణ పొందావు లేదు. ఒకసారి తీసుకున్నా ఈసారి ఏంటిది ఇది చేశాను, ఈసారి చేయడు. సో రక్షించబడిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ నీకు వస్తాయి. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఏ కోణంలో వస్తుంది. అది వచ్చినప్పుడు కొంచెం ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆ ప్రభావాన్ని బట్టి కొన్నిసార్లు అబద్ధం వచ్చేస్తుంది నోటికి. అంతకుముందు స్వతహాగా అబద్ధాలు చెప్పి దాంట్లోనే ఉండే వ్యక్తి నువ్వు రక్షించబడిన తర్వాత కొన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో అబద్ధం చెప్పచ్చు. బట్ తర్వాత రిపెంట్ అవుతావు, దాన్ని కూడా ఈజీగా తీసుకో. రిపెంట్ అయితే దాన్ని క్షమించేస్తాడు. అసలు ప్రభు ఆ పాపాన్ని క్లెన్స్ చేసేస్తాడు. అసలు ఏముండదు దాంట్లో నువ్వు చేసినట్టు రిపెంట్ అయితే. ఎందుకంటే ఆ పరిస్థితి వేరు, అది తెలియని పరిస్థితి అవ్వచ్చు, అక్కడున్న పరిస్థితి చాలా కష్టతరమైంది అవ్వచ్చు. ప్రయత్నం చేస్తా ప్రభు చేయాలని పాపం చేస్తావు అనుకో, 2వ అధ్యాయంలో చెబుతున్నాడు మీరు పాపం చేయకుండా ఉండాలని చెప్తున్నాను, కానీ
ఒకవేళ మీరు పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు కాబట్టి మన పాపాలకి ఆయన శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఆయన కడిగి మన హృదయాన్ని మళ్ళా పవిత్రపరుస్తాడు. పాపం చేసి కూడా నేను అసలు పాపమే చేయలేదని అట్లా వెళ్తున్నావు అనుకో, అవి చేసి కూడా జాగ్రత్తగా ఉండు. కొన్నాళ్ళకి దేవుని వాక్యమే నీలో ఉండకుండా చేసి కూడా చెప్తున్నా కూడా సరేసుకోమని చెప్తున్నా కూడా మళ్ళా దాన్నే చేస్తూ సపోర్ట్ చేసుకుంటూ నేనేం చేయలేదయ్యా, ఏంది అది కూడా అంటావేంటి అని అట్లా నీకు నీవే చెప్పుకుంటూ ఉన్నావు అనుకో, దేవుని వాక్యం నీలో ఉండదు అని చెప్తున్నారు. ఈరోజు మనం చెక్ చేసుకుందాం. రక్షణ పొందిన తర్వాత కొన్నిసార్లు పాపంలో పడవచ్చు. మన అతిక్రమాలు మనం ఒప్పుకుంటే కనికరం, మనం మళ్ళా రివైవ్ అవుతాం, వర్ధిల్లుతాం. లోపలే ఉంచుకొని మనం పాపం లేదన్నట్టుగా డాంబికంగా నడుస్తూ ఉన్నాం, అది మనకు ప్రమాదం. ఇక రక్షణలో ఎదగటం అనేది కష్టం, తడబాటు కూడా వచ్చేస్తుంది. సో రిపెంట్ అవ్వటం అంటే మన పాపాలు ఒప్పుకోవటం చాలా బ్లెస్సింగ్, మనకి చాలా బ్లెస్సింగ్. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, ఒక పరిసేయుడు సుంకరి. పరిసేయుడు ఏమన్నా తన గొప్పలు చెప్పుకుంటున్నాడు, వారానికి 2 సార్లు ఉపవాసం, దశమ భాగం ఇస్తున్నాను, ఈ సుంకరిని బట్టి కాకుండా అలాంటి కాకుండా అని తను గొప్పగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు సుంకరి, చాలా సింపుల్, పాపినైనా నన్ను క్షమించు ప్రభు అంటే సుంకరి పరిచయం కంటే ఎక్కువ నీతిమంతుడిగా ఇంటికి వెళ్ళాడను. అక్కడేం జరిగింది? పాపాన్ని మనం ఉన్నదాన్ని ఒప్పుకొని విడిచిపెడితే చాలా బ్లెస్సింగ్ మనకి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, నేను కుమారుని అనిపించుకుంటానికి కూడా అర్హత లేదు, మళ్ళీ నేను నా నాన్న దగ్గరికి వెళ్తాను, ఈసారి నేను కుమారులుగా వెళ్ళట్లేదు, నేను పాపం చేసిన జస్ట్ దాసునిగా నన్ను అక్కడ ఉంటే చాలు, పని మనిషిగా అనుకుంటే. ఎంత బ్లెస్సింగ్ వచ్చింది అతనికి. దూరంగా ఉండగానే తండ్రి హక్ చేసుకొని ఉంగరం పెట్టి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చి భోజనం చేసి మళ్ళా నాకు కుమారుడిగా మళ్ళా పుట్టావు, నా కుమారుడివే అన్నాడు. ఎప్పుడు వచ్చింది ఆ బ్లెస్సింగ్? తన పాప స్థితిని గుర్తెరిగాడు. సో అందుకని రక్షణ పొందిన తర్వాత పాపం చేసినప్పుడు, దాంట్లోనే ఉన్నప్పుడు మీకు ప్రభువు చెప్తా ఉంటే దాన్ని ఒప్పుకుంటానికి ఇబ్బంది పడద్దు, ఒప్పుకొని విడిచిపెడతానికి. అది మంచి దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం, అది బ్లెస్సింగ్. అది అలా కాకుండా నేనేం పాపం చేయట్లేదే అని మనుషుల మధ్య నువ్వు లోపలే పాపాన్ని ఉంచుకుంటూ అలా ఉంటే నువ్వు రక్షణలో ఎదగటంలో స్ట్రక్ అయిపోతావు, ఆగిపోతావు. నీకు కొన్నాళ్ళకి ఈ మార్గమే రక్షణ మార్గమే అయోమయంగా ఉంటుంది. అందుకని రక్షించబడిన నీకు సరైన అవగాహన కావాలి. రక్షణ పొందిన తర్వాత కూడా పాప స్వభావం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తున్నాడు కాబట్టి, పాపాన్ని జయించిన యేసుక్రీస్తు ఆత్మ నీలో ఉంది కాబట్టి, నాలో ఉంది కాబట్టి మనం పాపాన్ని జయిస్తాం. స్వతహాగా పాపాన్ని లక్ష్య పెట్టం. ఒకవేళ పాపాన్ని జయించే క్రమంలో కొన్నిసార్లు మనం పడిపోతాం. ఆ పడిపోయేది బలం తగ్గవచ్చు, ఆత్మబలం ఒక రీజను. ఇంకొకటి పాపం అంటే సరైన అవగాహన లేకుండా పడిపోవటం అవ్వచ్చు. అంటే అది తెలిసి చేయటం కాదు, ఇది పాపం అనేది తెలియకుండా పడిపోతాం. అప్పుడు నీకు వాక్యం వస్తుంది కొత్తగా, ఇది కూడా పాపమే అని ఈసారి ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం చేసినప్పుడు కొన్నిసార్లు వెంటనే దాంట్లో గెలుస్తావు, ముందుకెళ్తుంటావు, కొన్నిసార్లు పడిపోతావు, మళ్ళీ ముందుకెళ్తుంటావు. అలా పాపాన్ని నువ్వు జయిస్తున్నావు. సో ప్రార్థన చేసి మనం పాపాన్ని లక్ష్య పెట్ట అంటే ఈరోజు నోటితో ప్రార్థన చేసేయటం, ఇంటికి వెళ్ళటం, వెళ్ళిన తర్వాత ఎట్లా పడితే అట్లా మాట్లాడేయటం, మాట్లాడినా కూడా అది తప్పని ప్రభువు చెప్తున్నా కూడా అసలు లోపల పశ్చాత్తాపమే లేకపోవటం, చాలా ఎట్లా పడితే అబద్ధాలు మామూలుగా చెప్పేయటం. అలాగాని ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ ప్రార్థన ప్రభు అంగీకరించడు. ఎప్పుడు అంగీకరిస్తాడంటే పాపాన్ని హేట్ చేయాలి. సో యేసు ప్రభు వారు పాపాన్ని ద్వేషించాడు, పాపమే చేయలేదు ఆయన. ఇంకోటి పాపుల్ని ప్రేమించాడు. పాపుల్ని ప్రేమించుతున్నాడు అని నువ్వు పాపంలో ఉండమని కాదు దాని భావం.
తెలియక నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి రాబిడ్డ నేను జయమిస్తాను అని అంటున్నాడు. క్షమించి పాపాన్ని నిన్ను ఆయన స్వరూపంలో మారుస్తాడు. అంతేగాని నువ్వు పాపంలోనే ఉంటూ రక్షించబడిన తర్వాత కూడా మళ్ళా నన్ను ఆయన క్షమిస్తాడు కదా అని సరైన అవగాహన లేకుండా ఉంటే జాగ్రత్త. ఒకసారి చెక్ చేసుకో రక్షణని. ఈ కాలంలో చాలామంది కూడా ప్రభు పాపుల్ని ప్రేమించటం ఏంటి? దాని అర్థం క్షమిస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు పాపం చేస్తూనే అలా ఉండటమా? కాదు. నువ్వు పాపం చేసినప్పుడల్లా ఆయన బాధపడతాడు. ఏంటి బిడ్డ మళ్ళా రక్షించబడిన తర్వాత కూడా ఏంటి ఆయన బాధపడతాడు? మనం ఆయన యొక్క ప్రేమని సరైన విధానంలో అర్థం చేసుకోవాలి. దేవుని మాటలు దీవించునుగాక. ఆమేన్.